మేషరాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. శత్రువర్గము బలోపేతం అవ్వటము మీకు పెద్ద సమస్యగా మారుతుంది. కార్యాలయంలో కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కావచ్చు, ఇది కొన్ని కొత్త సవాళ్లకు కారణమవుతుంది. వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. మీ పేరు మీద మరికొంతమంది ద్వారా కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడగలవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్ద నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఉద్యోగం మార్పు రీత్యా కావచ్చు, పెద్దవాళ్ళని ప్రశ్నించే విధంగా కావచ్చు, ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నారో అవి పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని అవి సరే అనుకున్న తర్వాత మాత్రమే చెయ్యండి. ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా మీకు సానుకూల మార్పులు, మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశాలు ఉన్నప్పటికీ జన్మజాతక రీత్యా బలం లేనట్లయితే సమస్యలను, సవాళ్లను అధికంగా ఎదుర్కొనే విధంగా పరిస్థితుల్లో మార్పులు రాగలవు. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. మధ్యవర్తుల ప్రమేయం ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఆకుపచ్చ ఒత్తులతో బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి.